మాదిగ మిత్రమండలి అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత 20 సంవత్సరాల కిందనే. దాన్ని మళ్ళీ పునఃప్రారంభించుకొని ఇదే గోదావరి కని నుంచి నేను పుట్టినటువంటి గడ్డ, నేను అక్కడనే పుట్టి అక్కడనే పెరిగి నేను రాజకీయంగా అందరినీ మమేకం చేసినటువంటి వ్యక్తిగా నేను మళ్ళీ కూడా నా జాతికి కోసము నేను మళ్ళీ పని మన వాళ్ళతోటి చేపియాలని చెప్పాని. అన్న మీరందరూ కలిసి కూడా మళ్ళీ మన జాతి కోసము మన జాతిని జాగృతం చేయాలని చెప్పాని. వాసన్న గారు నేనున్నాను మీకోసం, మీరు పని చేయండి, మీకు ఏదైనా నేనున్నాను అని చెప్పాని. వారు మనకు ఒక కొండంత ధైర్యాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మన జాతి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఉన్నటువంటి నా ఒక రక్త బాంధవులందరూ కలిసి కూడా మీకోసము ఏ రోజు ఎంత రాత్రి 12 గంటలకు పిలిచినా కూడా నేను లేచి రావడానికి సిద్ధంగా ఉన్నాను. మనకు మన జాతి కోసము ఇద్దరు పెద్దలు విషాదన్ మహారాజ్ కానీ మందకృష్ణ మాదిగ కానీ వర్గీకరణ రాజ్యాధికారం కోసం వాళ్ళు నడుస్తూ ఉన్నారు. కానీ మనము చేయబోయేది రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలల్లా వెనుకబడిపోయినటువంటి మన జాతిని, మత్తులో నిద్రపోయి ఉన్నటువంటి మన జాతిని మేలుకొల్పి మన అందరం కలిసి కూడా మనం అందరికంటే తక్కువ కాదు, ఆనాడు రాజులము మూలవాసులమని ఈ రోజు ఈ మూలవాసులు రాజులు అనే వాళ్ళు పారిశుద్ధం పనులు చేసుకొని బతుకుతా ఉన్నారు. మన పిల్లలను చదివియాలి అని చెప్పని మన అక్కలకు మన అన్నలకు చెప్తూ ఆ చెప్పులు కుట్టిన వాడు చరిత్ర రాసిన మన తాత ఆ చరిత్ర రాసి తన పోయిండు, అది చదవక మనం ఈ రోజు ఇలా ఉంటున్నామని చెప్పానే భావనతోటి మన జాతిని సమీకరించి బోధించి మనం అందరం కలిసి కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఇక్కడ చేసుకున్నటువంటి గోదావరి కనిలో చేసుకున్నటువంటి హడా కమిటీ పెద్దలకు, నాకు అన్నలకు ఓదన్న గాని నర్సన్న గాని ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా మీకు తల వంచి నేను నమస్కారాలు చేస్తున్నా. బస్తీ బాటను మనము ఖచ్చితంగా రేపటి నుండే స్టార్ట్ చేసి బస్తీ బాటను సక్సెస్ చేసుకొని ప్రతి బస్తీకి పోయి మనోళ్ళతోటి మనం మాట్లాడుకుంటూ వారికి ఉన్న సమస్యలు తీసుకుందాము. వారికి ఉన్నటువంటి పిల్లలు ఏమో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎఫ్సిఐ ఉన్నది, ఎన్టీపీసీ ఉన్నది, ప్రైవేట్ ఏదైతే ఓపెన్ కాస్ట్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కాంట్రాక్టులతోటి మాట్లాడి మన పిల్లలను చేయించేపించుకొని మనం అందరం కలిసి కూడా ఏ ఒక్కరు కూడా అట్టిగా ఉండకుండా పిల్లలందరినీ కలిసి కూడా చదివియాలని చెప్పని చెప్తూ ఉద్యోగాలు పెట్టించే దానికోసం కానీ ప్రతి దానికి కూడా ముందుకు పోవాలి. మీరు నా శరీరానికి తల చేతులు కాళ్ళు అవయాలు ఎట్లున్నా మీ 11 మంది లేకపోతే నేను నడవలేను. మీరే ఇక్కడ ఉన్న 40,000 మంది మాదిగలకు మనం ప్రతినిధులుగా ఈ రాష్ట్రానికి ఇక్కడి నుంచే హైదరాబాదు రాజధాని మాదిగల కోసము మాలల కోసము అక్కడ మీటింగ్ పెట్టినటువంటి వ్యక్తికి ఇక్కడనే పోటీ చేసి ఇక్కడి నుంచే 60 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఒక కులాని కోసమే మాట్లాడిండు. మనం 59 కులాల కోసము ఈ పెద్దపల్లి పార్లమెంట్ లో 10,000 మందితోటి 11వ నెల 30 తారీఖు నాడు ఆయన బహిరంగ సభ పెట్టిండు. 10,000 మందితోటి ఈ గోదావరి కని లోపట్నే ఈ కాన్స్టిట్యున్సీలో నువ్వు గెలిచి ఇక్కడి నుంచే మీరు ముగ్గురున్నారు, ఈడికెళ్ళే మన సత్తా ఏంది మన బాధ ఏంది, 59 కులాలకు రావాల్సినటువంటిది నువ్వు తింటూ నువ్వు రెచ్చగొడుతున్నావు అని చెప్పని ఈ గోదావరి కనిలో డిసెంబర్ 30కి మనం ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసుకుంటున్నాము. దానికి అన్నగారు మాకు అన్ని రకాల సాయం చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజకీయంగా సామాజికంగా వెనుకబడ్డటువంటి వర్గాలను అభివృద్ధి చెందడానికి ఇది ఒక వేదికగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే గోదావరికంలో 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి సంస్థను ఇప్పుడు రథసారథిగా మన కోటగిరి పాపయ్య గారు నడిపేయడం అనేది మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా మనందరి సహకారంతో చాలా హక్కులు సాధించవలసి ఉన్నది. ఇప్పుడు నిన్న ఒక ప్రపోజల్ చేసిండ్రు, ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళకి 6,000 రూపాయల అదనపు పెన్షన్ అలవెన్స్ ఇవ్వాలనేది ఒకటి ఉన్నది. అదేవిధంగా జామవంతుని ఒక విగ్రహానికి ఒక జాగాలని ఒకటి ఉన్నది. రానున్న కాలంలో ఇంకా చాలా ఇక్కడ నుంచి ఇది గోదావరి కని అంటే ఇది ఒక ఖనిజం, ఇది ఒక మండుతున్న బొగ్గు,
ఇది అగ్గై మండి ఇక్కడ భారతదేశానికి వెలుగు వంచే ఏరియా ఇది. అదే విధంగా విప్లవాల కిల్ల ఇది. అదే విధంగా మంచి సామాజిక ఉద్యమాల కేంద్రమైనటువంటి గోదావరి కనిలోనే మనం అధిక సంఖ్యాకులైనటువంటి మాదిగలు ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఒక మూవ్మెంట్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఒక సంవత్సరం ఒక వెలుగు వెలిగి ప్రతి ఒక్క సమస్య పుట్టిన పిల్లగాడి కాంచెలి డెత్ అయ్యే వరకు జరుగుతున్నటువంటి మాదిగ సామాజిక వర్గం ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క ఇష్యూ మీద, ప్రతి ఒక్క సమస్య మీద మాదిగ మిత్ర మండలి కొట్టాడుతుంది. ప్రతి ఒక్క ఇష్యూ మీద కొట్టాడుతుంది. ఎలక్షన్లో కొట్టాడుతుంది, చదువులలో కొట్టాడుతుంది, ఉద్యోగ అవకాశాల్లో కొట్టాడుతుంది, పెన్షన్ విషయంలో కొట్టాడుతుంది, వాళ్ళకి కావాల్సిన హక్కుల కోసం కొట్టాడుతుంది. అదేవిధంగా ఒక పెద్ద ఉద్యమ స్వరూపాన్ని తయారు చేసి రానున్న కాలంలో మనకు గోదావరిలో ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేయబోతున్నాం. మన ఐక్యతను చాటుకుంటూ హక్కుల సాధన కోసం అందరూ ముందుకు రావాలి. నేను ఇప్పుడు రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. అదే క్రమంలో అందరికి సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎవరు ఎక్కడ చందాలు అడగాల్సిన అవసరం లేదు. అన్ని ఖర్చులకు నేనే డబ్బులు ఇస్తాను. ఏ ఖర్చున్నా కూడా నేనే భరిస్తాను. రానున్న కాలంలో మాదిగలంటే సమాజంలో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ఒక ఉద్యమాన్ని నేను పూనుకుంటున్నా. దీంట్లో నేను ముందుంటా కాబట్టి నా సహాయ సహకారాలు తీసుకొని ముందుకు నడిపించి రానున్న కాలంలో అందరికీ అన్ని ఫలాలు అందే విధంగా మన అందరం కృషి చేయాలని దీనికి సహకరిస్తున్న సీనియర్ సిటిజన్ అధ్యక్షులు అయితే ఇంకా మిగతా మన రాజాన్న అయితే సీనియర్ సిటిజన్స్ మన సంతోష్ గారు లేదా మన మంత్రి సంతోష్ గారు వీరందరికీ అండదండగా ఉంటా. మీరు ఏమన్నా మీకు సమాజానికి సంబంధించినవి లేదా మీ వ్యక్తిగతమైనవి మన జాతికి సంబంధించిన ఏ పనులున్న పట్టుకరాని హైదరాబాద్ లెవెల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా నేనే ఖర్చులు పెట్టుకొని చేసిస్తా. ఎవరికి డబ్బులు ఖర్చులు అవసరం లేదు, లంచాలు తీసుకునే అవసరం లేదు. అటువంటి పనులు చేయడానికి ఉన్నాం. అదేవిధంగా బీసీలను, మైనార్టీలను, ఓసీలను కూడా కలుపుకుంటున్నాం. మనం కలుపుకొని ఒక ఉద్యమ స్వరూపాన్ని తయారు చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని శక్తులు మొన్న జరుగుతున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ అడ్డగిస్తున్నాయి. మరి సమాజంలో మన ఒక్కరం లేవు కదా, ఇంకెన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఒపీనియన్ కూడా రేపు తీసుకొని ప్రశ్న సమాధానం ఇవ్వడానికి ఈరోజు మాదిగ మిత్ర మండలి సిద్ధంగా ఉన్నది. రాబోయే కాలంలో ఏదైతే సమాజంలో మనల్ని ఎవరైతే చిన్న చూపు చూసుకుంటూ లేదా మనకు అడుగుతున్నటువంటి ఏబీసీని వ్యతిరేకిస్తుండో వాళ్లకు సమాధానము ఈ సమాజంలో ఉన్న సామాజిక వర్గాలతోనే చెంపపెట్టుగా సమాధానం ఇవ్వడానికి మాదిగ మిత్ర మండలి పనిచేస్తుందని రానున్న కాలంలో చిన్న పిల్లగాని మొదలుకొని ముసలివాని వరకు కావాల్సిన హక్కుల కోసం, మాదిగ హక్కుల కోసం కొట్లాడుతూ ముందుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. మాదిగ మిత్ర మండలి ఈరోజు సమావేశం అధ్యక్షులైనటువంటి కోటగిరి పాపయ్య గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి తడగొండ నరసయ్య గారు, అదేవిధంగా కొద్దిగా మనకు ఇప్పుడు అడక్ కమిటీలో ఎన్నికైనటువంటి పుష్పాక సంతోష్ గారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా మంతని ఇన్ఛార్జ్ ఇరుగురాల సంతోష్ గారు, అదేవిధంగా మన పెద్ద మనిషి సీనియర్ ఎవరైతే రిటైర్ కార్మికుల అసోసియేషన్ అధ్యక్షులు నర్సయ్య గారు, అదే కర్రావుల ఓదేల్ గారు, అదేవిధంగా గంగారాం గారు, పెద్ద మనిషి హనుమంతు గారు, అదేవిధంగా వచ్చినటువంటి మన మంగరాజన్న, మంద మొగిలన్న, సీనియర్ ఎంఆర్పిఎస్ నుంచి మనకు మాదిగల కోసం పనిచేస్తున్నట్టు అందరికీ పేరు పేరున అన్న సార్ గొట్ట తిరుపతి అన్నకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మాదిగ మిత్ర మండలి